నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేఏ పాల్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అలాగే ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక ఆయన దగ్గరకు వచ్చేస్తే సీఎం చేస్తాను, టీడీపీ వాళ్ళు ఇచ్చే దాని సీట్స్ కంటే ఎక్కువ నేను ఇస్తాను అటువంటి కామెంట్ చేస్తున్నారు. అసలు కేఏ పాల్ గారు ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలా కామెంట్ చేస్తున్నారు? అలాగే ముఖ్యమంత్రులు వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. అసలు కేఏ పాల్ పరిస్థితి ఏంటి, ఏం ఆలోచిస్తారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. అసలు కేఏ పాల్ గారి పరిస్థితి ఏంటి? ఆయన చూస్తే చాలామంది ఆయన కమీడియన్ అంటారు, లేక కొంతమంది ఏమో ఆయన చాలా నాలెడ్జబుల్ పర్సన్ అంటారు. ఆయన ఏమో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వెరీ నెక్స్ట్ డే ఏపీ పాలిటిక్స్ సంబంధించి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కనుక వచ్చేస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చేటువంటి సీట్స్ కంటే ఎక్కువ నేను సీట్స్ ఇచ్చి నేను సీఎం చేస్తానండం. అసలు ఏంటి అసలు కేఏ పాల్ పరిస్థితి ఏంటి? ఎందుకని ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఏం చెప్పాను, నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడు కేఏ పాల్ పొలిటికల్ కమెడియన్ లాగా ఏంటి అని అంటున్నారు కదా. ఇదే క్వశ్చన్ కేఏ పాల్ని అడిగారు ఈ మధ్య ఒక ఛానల్, అతను యూట్యూబ్ రిపోర్టర్ అడిగితే కేఏ పాల్ ఇచ్చినటువంటి రిప్లై ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఆ రిప్లై చూస్తే కనుక అతను ఇంకోసారి నువ్వు పొలిటికల్ కమెడియన్ అని చెప్పి క్వశ్చన్ అడగడు ఆ రిపోర్టరు. ఆ రేంజ్లో ఇచ్చాడు కేఏ పాల్ రిప్లై. సో కాబట్టి కేఏ పాల్ని దోమే కదా అని చెప్పి తీసిపడేయద్దు, కేఏ పాల్ని ఏముందని చెప్పి తీసిపడేయద్దు పాలిటిక్స్లో. కేఏ పాల్ దగ్గర ఏమీ లేకపోతే, కేఏ పాల్కి ఏమీ లేదనుకుంటే, నిజంగానే ఆయన పొలిటికల్ కమెడియన్ అనుకుంటే, మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి ఆయనకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? కేఏ పాల్ కలిశాడు కదా రేవంత్ రెడ్డిని కలిశాడు కదా, రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడాడు కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాడు కదా. మరి రేవంత్ రెడ్డి ఎందుకు కేఏ పాల్కి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు? కేఏ పాల్ ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ అనుకుందాం కొద్దిసేపు, లేదు ఆయన తిక్కలోడు అనుకుందాం, లేదు ఆయనకి మెంటల్ వచ్చింది అనుకున్నాం కొద్దిసేపు. మరి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చినట్టు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం చాలామంది కష్టం. మరి కేఏ పాల్కి అమిత్ షా ఎందుకు ఇచ్చినట్టు అపాయింట్మెంట్? కేఏ పాల్కి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా, అమిత్ షా తోటి మాట్లాడొచ్చాడు కదా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం మీద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి ఇప్పటి వరకు ఎవరైనా లీడర్ వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడారా? మాట్లాడాల. కేఏ పాల్ మాత్రం పోయి మాట్లాడొచ్చారు. ప్లస్ ఆయన సుప్రీంకోర్టులో దాని మీద పిటిషన్ వేశారు, కేసు వేశారు. మరి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు, సో మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ప్రైవేటీకరించొద్దు అని చెప్పి డైరెక్ట్గా పోయి అమిత్ షాని కలిసి ఆయన మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టాడు అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత. మరి అమిత్ షా ఎందుకు ఇచ్చారు? అమిత్ షా అమాయకుడా? కేంద్ర హోంశాఖ మంత్రి కదా. మరి కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ ఎంతమంది కోరుంటారు? ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమిత్ షాని అపాయింట్మెంట్ కొడితే ఇవ్వలా, దానికి పెద్ద లాబింగ్ చేసి తర్వాత అమిత్ షాకి అపాయింట్మెంట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా తోటి ఇంటర్వ్యూ అంటే భేటీ కాగలరా? బట్ కేఏ పాల్ వెళ్ళాడు కదా. కేఏ పాల్ తిక్కలోడా మంచోడా, కమెడియనా, పొలిటికల్ కమెడియనా? అదే చాలా మందిలో ఇప్పుడు చెప్పాలి ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత అయితే చిన్న చితక వాళ్ళకైతే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వరు కదా ఫర్ మీటింగ్. అదే చెప్పేది, ఆయనకి మెంటల్ ఎక్కిందని కొంతమంది అంటారు, కొంతమంది పొలిటికల్ కమెడియన్ అంటారు, వాడు తిక్కలోడు అంటారు, ఇవన్నీ అంటారు కదా. కొంతమంది ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది అంటారు, నాలెడ్జ్ అతిగా ఉండడం వల్ల ఆయన అలా అయిపోయాడని అంటారు. చాలా అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీద. ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అలాంటప్పుడు మీకు అఫీషియల్స్ ఎందుకు ఇస్తున్నారు? కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఆయన ఏమనుకోవాలి? ఇంటలెక్చువల్ అనుకోవాలా, తిక్కలోడు అనుకోవాలా, కమెడియన్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇంటలెక్చువల్ అనుకోవాల్సిందేగా. అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడంటే ఇంటలెక్చువలేగా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఎవరు ఏదో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కేఏ పాల్ తీసుకొచ్చాడనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చుంటారు కదా, అంతే కదా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనుకోకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో కేఏ పాల్కి అయితే అపాయింట్మెంట్ ఇవ్వడు కదా. ఇచ్చారని అంటే కేఏ పాల్ పర్ఫెక్టే కదా. సో కేఏ పాల్ ఒక ప్రపంచ శాంతి దూత, ప్రజాశాంతి పార్టీ చీఫ్, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అనాథలకి సేవ చేసినటువంటి ఒక ప్రపంచ శాంతి దూత. దీంట్లో ఎలాంటి డీవియేషన్ అవసరం లే. సో తర్వాత పరిణామాలు మారిపోవటం,
రాజశేఖర్ రెడ్డి తన అల్లుడు బ్రదర్ అనిల్ని మత ప్రబోధకుడిగా ఎలివేట్ చేసేటువంటి క్రమంలో ఆయన ఏదో ఆస్తులకు సంబంధించి లిటికేషన్ పెట్టారు, అందుకే ఆయన పీస్ మిషన్ క్లోజ్ అయిపోయింది, అందుకే ఆయన డిస్టర్బ్ అయ్యాడు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంటుంది. సో ఏదేమైనప్పటికీ కేఏ పాల్ ఇప్పటికీ కూడా సంఘటనలు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది డేట్లతో సహా చెప్తారు కదా. అవును, చంద్రబాబు నాయుడు పలానా రోజు నా దగ్గరికి వచ్చి కలిశాడు, కేసీఆర్ పలానా రోజు నా దగ్గరికి వచ్చి కలిశాడు, ఇన్ని కోట్లు నేను ఇచ్చాను అని చెప్తున్నారు కదా. అవును, అంటే కేఏ పాల్ గారి మాటలు ఎలా ఉంటాయంటే కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని ఆయన చెప్తుంటే నవ్వబుద్ధి అవుతుంది. పలానా వాళ్ళు వచ్చి నన్ను కలిశారు, వీళ్ళు వచ్చి నన్ను కలిశారు అంటుంటే అంటే నమ్మశక్యంగా ఉండవు అనమాట. అలాంటివి ఆయన మాట్లాడడం వల్ల కొంచెం కామెడీగా ఉంటుంది. కానీ యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఢిల్లీలో పనిచేస్తున్న ఒక ఛానల్లో, ప్రముఖ ఛానల్లో, ఆ సందర్భంగా కేఏ పాల్ ఆడికి వచ్చారు. కేఏ పాల్ ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమం చేపడితే ఆ నిరసన కార్యక్రమానికి లండన్కి సంబంధించినటువంటి ఒక పెద్ద లీడర్ వచ్చాడు. పెద్ద లీడర్ వచ్చి అతని చేత విజయ్ చౌక్లో నిరసన వ్యక్తం చేయించాడు కేఏ పాల్. ఎలా నిరసన వ్యక్తం చేయించాడు తెలుసా? నగ్నంగా నిరసన వ్యక్తం చేయించాడు. ఆయన ఆ లండన్కి సంబంధించిన వ్యక్తి బట్టలు తీసేసి హాఫ్ నేకెడ్ తోటి నిరసన వ్యక్తం చేశాడు కేఏ పాల్ కోసం. నేను ప్రత్యక్ష సాక్షిని, నేను అప్పుడు రిపోర్టింగ్ కూడా చేశాను ఆ సంఘటనని. అంటే కేఏ పాల్కి జరుగుతున్న అన్యాయం మీద భారత ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కేఏ పాల్ అని చెప్పి లండన్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ పెద్ద వచ్చి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేసి ఈయనకి మద్దతు పలికాడు. అలాగే అమెరికాలోనూ ఎక్కడో కొన్ని కోట్ల మందికి మత ప్రబోధం చేశాడు ఈయన. ఒక సభ గిన్నిస్ రికార్డ్ ఎక్కింది, వరల్డ్లో ఎవరు లేరు అంతమందికి మత ప్రబోధం చేసిన ఆయన. అంటే ఒకే డయాస్ మీద ఒక గ్యాలరీ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫోటో వైరల్ ఉంది గూగుల్లో. సో సరే, అతని బ్యాక్గ్రౌండ్ అది సరే. తర్వాత పరిస్థితులు బాగలేకనో లేదంటే అతను డిస్టర్బ్ అయ్యో ఏదో, అంటే మీడియా చూపించే విధానం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మీడియా చూపించే విధానం కానీ లేదంటే అతను ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మా తాతలు నేతులు తాగారు ఇప్పుడు మూతులు నాకండి అనే సామెత ఉంటుంది. కేఏ పాల్ ఇప్పుడు నేను అప్పుడు అట్టా నేను ఇప్పుడు ఎట్టా అని చెప్తే ఇప్పుడుండే జనరేషన్కి కామెడీగా అనిపించవచ్చు. అంతే, అయ్యి చాలా చెప్తున్నాడు, నాకు ప్రత్యేక విమానం ఉంది అని అంటాడు. చెప్పడం ఒక అయితే దాన్ని మీడియా ఇంకా తీసుకున్నది. ఇప్పుడు అతనికి ఫ్లైట్ ఉంది, నిజమే, అతను ఫ్లైట్ ఉంది, అక్షరాలు నిజం. అవును, అతను హెలికాప్టర్లో 3 హెలికాప్టర్లు వస్తే కొన్ని కోట్ల మంది పైకి ఎత్తే ఆయన ఆశీర్వాదం కోసం జస్ట్ ఇలా అంటేనే చాలా అనుకునేటువంటి వాళ్ళని నేను 96లో నేను చూశాను. ఓకే, సరే, ఆయన గొప్పతనం అది. సరే, ఇప్పుడు ఏదో ఆయన వస్తున్నాడు, ఆయన ఏదో తెలుగు రాష్ట్రాలకు చేయాలనుకుంటున్నాడు. నాకు అవకాశం ఇస్తే నేను అసలు అప్పులు లేకుండా నా సొంత డబ్బుతోటే నేను 5 లక్షల కోట్లు పెట్టి నేనే డెవలప్ చేస్తాను, అప్పులు మొత్తం నేనే తీరుస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన చేతైంది ఆయన చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అందరి సీక్రెట్లు కేఏ పాల్కి తెలుసు. అందరు పొలిటీషియన్స్ సీక్రెట్స్ అన్నీ తెలుసు, ఆయా పార్టీల సీక్రెట్స్ అన్నీ కూడా తెలుసు. 2019లో ప్రజాశాంతి పార్టీకి గుర్తు హెలికాప్టర్ వచ్చింది. ఆ హెలికాప్టరు ఫ్యాన్ పోలి ఉందని చెప్పి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానా రకాల హంగామా చేసింది. అలాగే 3 రంగులు, అదే 3 రంగులతోటి ఆయనకి పార్టీ జెండా కూడా వచ్చింది. సరే, ఆ తర్వాత ఆయన పోటీ చేయలేదు, అది వేరే విషయం. ఆ బీఫరాలు ఒకరికి ఇస్తే వేరే వాళ్ళు తీసుకోవటం నానా రకాలుగా ఆయన్ని గందరగోళం చేసేసారు ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో ప్రచారం చేస్తుంటే ఆయన కొట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఆ రోజు చెప్పాడు, కేసీఆర్ నువ్వు అధికారం నుంచి దిగిపోతావు, ఇది నా శాపం అని చెప్పాడు. ఇదే మాట అన్నాడు, నా శాపం ఇది, నువ్వు అధికారం నుంచి దిగిపోతావు అన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అదే చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా అదే చెప్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తుల వ్యవహారం కూడా మాట్లాడుతున్నాడు ఆయన. పొత్తుల వ్యవహారం కూడా మాట్లాడి ఆయన ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనేది చర్చ నడుస్తుంది కదా. నీకు 24 సీట్లు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నీకు 24 సీట్లు ఇస్తానని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు, దానికి నువ్వు ఒప్పుకున్నావు కదా, నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేయి, నేను 48 సీట్లు ఇస్తా, ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి నువ్వు పోటీ చేయి, నేను ముఖ్యమంత్రిని చేస్తాను, నేనే ప్రచారం చేస్తాను రాష్ట్రం మొత్తం అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్కి.
ఓకే. ఓకే. సో పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వడం ఎప్పుడు ఇచ్చారా ఈ ఆఫరు? రేవంత్ రెడ్డిని కలిసిన వెరీ నెక్స్ట్ డే ఈ ఆఫర్ ఇచ్చారు. ఓకే. ముందు రోజు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయన ఏం మాట్లాడారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాను అని చెప్పారు. సో బయటకు వచ్చి వెరీ నెక్స్ట్ డే ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ని నువ్వు బయట రా, నేను 45 సీట్లు ఇస్తాను, నేను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య సీట్ల షేరింగ్కి సంబంధించి జరిగినటువంటి అంశం కేఏ పాల్కి అలా తెలిసింది. అది కదా. సరే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, 24 ఇస్తానని చెప్తే అంగీకరించావా లేదా నువ్వు? పవన్ కళ్యాణ్ నువ్వు అంగీకరించావు. ఓకే. సో అసలు కేఏ పాల్ గారు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ పనిమాలుగా జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి సీట్లకు సంబంధించి ఆయన బయట పెట్టడం, ఈయన మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వడం అనేది మళ్ళీ వైరల్ అవుతోంది. సో మరి దీన్ని కేఏ పాల్ గారు మాటలే కాదు, కేఏ పాల్దే కాదు, ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా ఒకటి చెప్పారు, ఏది జేడీ లక్ష్మణ్ కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? 1000 కోట్లు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి దగ్గర, నువ్వు 1000 కోట్లు తీసుకుని డీల్ కుదుర్చుకున్నావు, సపోర్ట్ చేయమంటే నాకు 1000 crores అడిగావు, పార్టీ పెట్టడానికి ఫండ్స్ ఎక్కడ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా అని అడిగాడు. అవును, అడిగాడు. అదే ఏం మాట్లాడినా అలానే వైరలే అవుతుంటాయి. సో మరి ఈ మాటలు ఎక్కడ దాకా చేరితే మరి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారా, అసలు ఏ పార్టీ వాళ్ళు స్పందిస్తారనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.